నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఇవాళ బుడ్డయ్య బాబాయ్ నేను ఇట్లా బయట ఊరికి పోయేస్తా అంటే మధ్యలో బండి ఆపమన్నాడు. ఎందుకు బాబాయ్ అంటే ఆగు అని చెప్పి ఒక వాగులో తీసుకొచ్చిండు. వాగులో తీసుకొచ్చి అయితే చెలిమ తోడతాడు. చెలిమ తోడతా అంటే బాబాయ్ మరి ఏం బాబు ఇంటికి పోతాం కదా 5 నిమిషాలల్లో నీళ్ళు తాగొచ్చుగా అంటే నీకు ఈ నీళ్ళు దొరుకుతాయా అంటాడు. ఎందుకు అసలు మరి చెలమ నీళ్ళు ఎందుకు బాబాయ్ అంత కోరిక పుట్టింది? బాబాయ్ ఒగరత్తది చెత్తది అంతా మొత్తము వేర్లకి వెళ్ళి వస్తాయి తాక్కుంటా. ఆ తాక్కుంటా తేలిక మనకు ఆ ఒగరన్నది మన సెలిమ కూరుతుంది. ఊరినప్పుడు ఇది తాగితే చల్లుకొని మంచిగా తాగాలి. అంతేనా? తాగితే మరి తోగు నీళ్ళు కూడా మంచిగా అంటారుగా నాని. తోగు నీళ్ళు, ఆ తోగు నీళ్ళు ఆ గుట్టల్లోకి వెళ్ళి వస్తుంది. అంతేనా? అందులో మా ఒగరు నీళ్ళు వస్తాయి. అవి కూడా ఇంకా మంచిది. వీటి మీద వీటికంటే అవి బాగుంటాయి, ఇంకా బాగుంటాయి. ఆయుర్వేదానికి పనిచేస్తాయి. ఆయుర్వేదానికి అన్నిటికీ పనిచేస్తుంది అది. అంతేనా? చెట్లేరు తాకడం వలన అవి చెట్లేర్లు తాకుతాయి. మనం ఆయిటికి తాగాలి. అవి ఇంకా మంచిగా వస్తాయి. ఒకరు మన ఆరోగ్యాన్ని క్లీన్ చేస్తాయి. అంతేనా? మొత్తానికి అయితే చెలమ నీళ్ళు తాగాలని కోరిక పుట్టింది. నాన్న ఈ తాగాలనే వచ్చిన. అంతేనా? ఈ నీళ్ళు తాగితే కిడ్నీలో రాళ్ళు లాంటివి రాకుంటుంటాయి ఆడ కదా. మంచిగా కోతగా వస్తాయి కదా. ఈ కెమికల్ వేసిన నీళ్ళు కాబట్టి తొందరగా మన కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఈ తేటగా వస్తాయి, మనకు ఏమి కలవాయి, మన చెట్లు ఒకరే కలుస్తాయి. ఓకే ఓకే. ఇక అందుకనే ఇప్పుడు ఇది తాగాలి. ఇక్కడ పక్క ఊళ్ళో సర్వాయిలో మొత్తం ఇది తాగుతున్నాడుగా. సర్వాయ, చిట్యాల, బూత్పురు మొత్తం ఈ నీళ్ళు తాగుడే బాబాయ్. నీళ్ళు తాగుడేనా? ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి నాయన. ఇంటికాడ దొరికాయి. ఒక్కసారి తాగుతావా? ఒక్కదమ్మన్న తాగుతా. అంతేనా? రోజుకి ఒక్కదమ్మన్న తాగుతా. అంతే. ఎడ్ల పోయినప్పుడు తాగుతావా? ఎడ్ల పోయినప్పుడు ఇక 2 పూటలు. 2 పూటలు అయితే మొత్తం నీళ్ళు పట్టుకపోవు ఇక పట్టుకపోం బాబాయ్. అంతేనా? చెమ్మ నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి నాన్న. స్వీట్ టేస్ట్ కూడా బాగుంటాయి. మంచిగా మదుగు గిదిగి ఏముండవు. మంచిగా మనకు ఆరోగ్యంలో మంచిగా క్లీన్ చేస్తాయి. అంతే. వచ్చిన రోగాన్ని కూడా తప్పదిస్తాయి. మరి తోగు నీళ్ళు ఎప్పుడు తాగిస్తావు? తోగు నీళ్ళు రేపు పోదామా, ఎల్లుండి పోదాం. అంతే అంటావు? సరే పోదాం, చూద్దాం. తోగు నీళ్ళు ఒకసారి తాగుదాం. ఒక్కొక్కసారి తాగాలంట. తాగాలి బాబాయ్. తాగితే జలుబన్న ముచ్చటే ఉండదు. అంతేనా? క్రీములు ఇంకా మంచిగా అవుతాయి. పానం 8 రోజులు అట్లా తాగితే మనకి ఇక్కడ నీళ్ళే తాగద్దు అంటాం. అంతేనా? వాటినే తెచ్చుకొని తాగాలని అంటాం. సరే పోదాం ఈ మధ్యలో. మరి పోదాం బాబాయ్. చూశారు కదా ఫ్రెండ్స్, బాబాయ్ అయితే చెలమ నీళ్ళ కోసం వచ్చిండు. మొత్తానికైతే పురుషుడిగా తాగిండు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా బుడ్డయ్య బాబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ సార్.